హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు మీ ఫోన్లో మీ ఫొటోస్కి వీడియోస్కి ప్రాణం ఎలా పోయాలో నేను చెప్తాను అనమాట. అంటే మీ ఫొటోస్ స్టిల్గా ఉంటే బ్యాక్గ్రౌండ్ అంతా మూవ్ అవుతూ ఉంటుంది. వాటిని సినిమాగ్రాఫ్స్ అంటారు. సినిమాగ్రాఫ్స్ అంటే ఏం లేదు, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫోటో లాంటిదే అండ్ అంతేకాకుండా వీడియో లాంటిది. ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయిని చూసారా, ఫేస్ అదంతా స్టిల్లా ఉంది అండ్ అంతేకాకుండా వీడియో అనేది హెయిర్ మూవ్ అవుతూ ఉంది. సో ఇదేమి స్టిల్ ఇవ్వలేదమ్మా, అది ఫోటోనే, కానీ అందులో హెయిర్ ఒకటి మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ స్కైన్ చూసుకున్నా అంతే. వీటిని సినిమాగ్రాఫ్స్ అంటారు. ఇవాళ వీడియోలో నేను మీకు సినిమాగ్రాఫ్స్ ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిపోతున్నాను. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్లిప్లిక్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫ్రీగా దొరుకుతుంది. సో యాప్ని ఓపెన్ చేయగానే మీకు మేజర్గా కనిపించేది కెమెరా కనిపిస్తుంది, గ్యాలరీ కనిపిస్తుంది అండ్ అంతేకాకుండా దాని తర్వాత మీకు మేజర్గా కనిపించేది ఫ్లిప్లిక్స్ మీడియా ప్లేయర్. సో దాంట్లో ఉంచే మీరు వీడియోస్ని అన్నిటిని ప్లే చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా చూడొచ్చు. సో మీరేం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని షూట్ చేయాలి. నేను ఇప్పుడు కెమెరా మీద క్లిక్ చేశాను అండ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే నా ఎదురుగా ఉన్న ఈ చెట్టు ఉంది చూసారా, దీన్ని నేను వీడియో తీస్తానమాట. సో ఈ వీడియోలో నేను ఒక 10 to 20 seconds మీ ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 12 seconds తీస్తున్నాను ఒక వీడియోని. సో వన్స్ వీడియో షూట్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, దాని మీద టిక్ చేయాలి అండ్ సేవ్ చేయాలి. సేవ్ అనేది ప్రాసెస్ అవుతుంది. సేవింగ్ చేయాలి అంటే వీడియో ప్రాసెస్ అవ్వాలి. అండ్ వీడియో ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలి అంటే అక్కడ చాలా ఎఫెక్ట్స్ అవన్నీ వస్తాయన్నమాట. దానికంటే ముందర ఇదిగోండి, ఇక్కడ టిక్ ఐకాన్ ఉంది కదా, ఈ టిక్ ఐకాన్ని క్లిక్ చేయాలి. ఈ టిక్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో నేను చెప్తానమాట. వన్స్ టిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇస్తాడు. ఇక్కడ ఒక బ్రష్ టూల్ ఉంటుంది, ఒక మ్యాగ్నిఫైయింగ్ టూల్ ఉంటుంది, ఒక అండూ టూల్ ఉంటుంది. సో ఈ మ్యాగ్నిఫైయింగ్ టూల్తో ఏం చేయొచ్చు అంటే మీరు వీడియోని జూమ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక అండూ టూల్ ఉంటుంది, ఇదేంటంటే ఎఫెక్ట్ని తీసేయడానికి అండ్ ఎఫెక్ట్ని పెట్టడానికి. ఇదేంటంటే వీడియోని లూప్ చేయడానికి, వీడియోని కట్ చేయడానికి, లేయర్స్ యాడ్ చేయడానికి, ఎఫెక్ట్స్ యాడ్ చేయడానికి అండ్ అవుట్పుట్ యాడ్ చేయడానికి ఐకాన్స్ ఉన్నాయి పైన. సో ఇప్పుడు ఎలా ఏం చేయాలి, వీడియోకి ప్రాణం ఎలా పోయాలి, వీడియోలో ఓన్లీ ఒక్క పార్ట్ వరకే ఎలా మూవ్ అవ్వాలో నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్ట్ అయితే మూవ్ అవ్వాలో దాన్ని జూమ్ చేయండి వీడియోని, సో దట్ మనకి క్లియర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత బ్రష్ టూల్ని సెలెక్ట్ తీసుకోండి అండ్ తీసుకున్న తర్వాత మీకు ఏ ఏరియాస్ అయితే మీకు మూవ్ అవ్వాలో వాటిని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూసారా, మీకు ఆ ఏరియాస్ వరకు లీవ్స్ మూవ్ అవుతున్నాయి. సో మంచి ఎఫెక్ట్, మంచిగా క్లారిటీగా రియల్గా నీట్గా ఉండాలి అంటే వీడియోని మంచిగా ఏదైనా స్టిల్ ఏరియాలో పెట్టి తీయండి, షేక్ కాకుండా తీయండి, సో దట్ బాగా వస్తుంది వీడియో అనేది. అయిపోయిన తర్వాత మీరేం లేదు, సింపుల్గా ఇట్లా జూమ్ అవుట్ చేయండి. జూమ్ అవుట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టిక్ ఉంది కదా, ఆ టిక్ మీద క్లిక్ చేయాలి. వన్స్ టిక్ మీద క్లిక్ చేయగానే అగ్రీ ఉంటుంది, అగ్రీ మీద క్లిక్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలన్నమాట వీడియో మీద అప్లై చేయాలా లేదా అనేది. సో దాని తర్వాత మళ్ళీ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అనేది చాలా టైం పడుతుంది, ఎందుకంటే 12 seconds to 30 seconds వీడియో కాబట్టి. సో టైం ఎక్కువ పడుతుంది అని కంగారు పడకండి. వన్స్ అయిపోయిన తర్వాత షేర్ మీద క్లిక్ చేయాలి. అండ్ షేర్ మీద క్లిక్ చేయగానే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్ని చోట్ల షేర్ చేయొచ్చు కావాలి అంటే. లేకపోతే ఇక్కడ సేవ్ గ్యాలరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయగానే మీ ఫొటోస్ యాప్లోకి అది వచ్చేస్తుంది అనమాట. సో మీ గ్యాలరీలోకి వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చూపించచ్చు మీ గ్యాలరీలోంచి. సో ఇది గైస్ ఈ విధంగా మీరు సినిమాగ్రాఫ్స్ని షూట్ చేయొచ్చు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.